సింగరేణి కాలనీస్ అనేది రాష్ట్రానికి సంబంధించిన అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. ఆ సంస్థలో దాదాపు డైరెక్ట్గా నేరుగా 45,000 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్, ఇంకో 35-40,000 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. ఇన్ని కుటుంబాలు, దాదాపు 85,000-90,000 కుటుంబాలు దీనిపైన ఆధారపడి బతుకుతా ఉన్నాయి. అటువంటి సింగరేణి కాలనీస్ సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థని కాపాడుకోవటం మనందరి బాధ్యత. భవిష్యత్ తరాలకి సింగరేణి కాలనీస్ని ఇంకా పెద్ద ఎత్తున అందించాల్సినటువంటి బాధ్యత కూడా మనపైనే ఉంది. అందుకే సింగరేణి కాలనీస్ సంబంధించి 100 ఏళ్ల పైబడి చరిత్ర కలిగినటువంటి మైనింగ్లో ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రపంచీకరణ జరుగుతున్నటువంటి సందర్భంలో మైనింగ్ అనేది కేవలం బొగ్గుకే కాదు, బొగ్గు తవ్వటం అనేది ఒక మైనింగ్ యాక్టివిటీ. మీకున్నటువంటి ఎక్స్పర్టైజ్ బహుశా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరికి లేదు. కాబట్టి మీ ఎక్స్పర్టైజ్ వాడుకొని ఈరోజు గ్లోబలైజేషన్ జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈరోజు అన్నిటిని ఓపెన్ చేసి అన్ని సంస్థల్ని అనేక ప్రాంతాలకు పంపిస్తూ ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని సింగరేణి కూడా బొగ్గుతో పాటు రేర్ ఎర్త్ మినరల్స్లో కూడా మైనింగ్లోకి వెళ్ళాలని చెప్పేటువంటి ఆలోచనని ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి దృష్టికి తీసుకొచ్చింది. బోర్డులో వాళ్ళు విరివిగా చర్చించి అనేక నిర్ణయాలు చేస్తూ ఉన్నారు. వాటి ద్వారా భవిష్యత్తులో మైనింగ్ యాక్టివిటీస్ పెరిగి ఉద్యోగ అవకాశాలు కూడా పెద్ద ఎత్తున పెరుగుతాయి, ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి అనేటువంటి ఆలోచనతో సింగరేణిని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అక్కడ పనిచేసేటువంటి కార్మికులకి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఇబ్బంది పడకూడదు ఆ కుటుంబం అని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కాలనీస్లో పనిచేస్తున్న కార్మికులకి ₹1 కోటి ప్రమాద భీమాని కూడా ప్రకటించినటువంటి విషయం మీ అందరికీ తెలిసింది. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 1 crore యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేసినటువంటి ప్రభుత్వం బహుశా దేశంలో ఎవరు లేదు. సింగరేణి కాలనీస్ ముందుగా మొదలుపెట్టింది.